ఇదంతా అంటే టీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందా అనేటువంటి బాధ కూడా కలుగుతుందనేది అక్కడక్కడ వినపడుతుంది. అటువంటి అభిప్రాయం ఉందంటారా తెలంగాణ ప్రజల్లో? ఒకటండి, నిరాశావాదులు మాకు అధికారం రాలేదేమో అని కూలిపడే వాళ్ళు చేస్తున్న వాదం అది. అలాంటి వాళ్లకు ఇటువంటి ఉంటాయి, పోరాటం చేయాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణను అడ్డుకునే సీమాంధ్ర శక్తులను ఎట్లయితే ఎదిరించినామో, తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులను ఇట్లే పోరాటం చేయాలని ఆ రోజే మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజే జయశంకర్ గారు చెప్పడం కానీ మిగతా వాళ్ళు చెప్పడం కానీ అదే, భౌగోళిక తెలంగాణ వస్తేనే మన పని అయిపోయింది అని అనుకోవక్కర్లేదు ఉద్యమకారులు. మనం అనుకున్న తెలంగాణ పూర్తిగా సాక్షాత్కరింపజేసిన నాడే నిజమైన తెలంగాణ అని చెప్పి ఆ రోజు కూడా వాళ్ళు మాకు స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. అదే పనిలో మేము ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది అది 50-60 సంవత్సరాల ప్రజల స్వప్నం. అది ఒకరి చేతిలో టెంపరీగా ఉన్నంత మాత్రాన మొత్తం తెలంగాణ రాష్ట్రం రావడమే తప్పు అని అంటే అది నిరాశావాదులు చేసే ప్రకటన. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కులదోస్తాం రాజకీయంగా. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో తెలంగాణ సమాజానికి అవసరం వచ్చే వ్యక్తులే అధికారంలో ఉండాలనే మా ప్రయత్నం వీళ్ళు ఖచ్చితంగా సఫలమవుతుందన్న విశ్వాసం మాకుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా ఉంది. అంటే క్యాడర్ ఉన్నారు, నాయకులు ఉన్నప్పటికీ లేనప్పటికీ ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశానికి బలమైనటువంటి క్యాడర్ ఉన్నది. సో ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండదు మీ అంచనాల ప్రకారం? ఒకటండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్యాడర్ బలంగా ఉంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకు అంటే కొన్ని పాకెట్స్లో క్యాడర్ ఉంటుంది, కమ్యూనిస్టులకు కూడా బలంగా క్యాడర్ ఉంటుంది, బీజేపీకి కూడా బలంగా క్యాడర్ ఉంటుంది, అలాగే తెలుగుదేశానికి కూడా బలంగా క్యాడర్ ఉంది. పరిమితమైన క్యాడర్, చాలామంది వలసలు వెళ్ళిపోయినారు టీఆర్ఎస్ పార్టీకో మిగతా పార్టీలకు, టీడీపీ క్యాడర్. కాకపోతే అవతల ఒక ప్రభుత్వంలో అధికారంలో ఉంది, వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న భరోసాతోటి ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఒక పరాయి గడ్డ మీద పొడిపోసుకున్న పార్టీ, పరాయి నాయకత్వంలో ఉండే పార్టీ కానీ స్పష్టంగా ప్రజలు అనుకుంటున్నారు. దానికి నిదర్శనం ఈ ఎన్నికలే. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఇట్లా ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా 25 స్థానాలు వచ్చేవి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఓడిపోయారు. తెలంగాణ ప్రజలు ఈ కాంబినేషన్ తిరస్కరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతోటి ఎవరు అంటగాగినా కూడా వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు. అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో వరకు అయితే ఈ ప్రభావం ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో టీడీపీ పార్టీ ఇక్కడ నామమాత్రంగానే ఉంటుంది. అది అధికారంలోకి వచ్చేంత సత్తా కానీ అధికారంలోకి వచ్చేంత నాయకత్వం కానీ ఆ పార్టీకి ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.